హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లూరి టెక్ ఇన్ఫో. నేను మీ అర్జున్. ఫ్రెండ్స్, ఏపీ సేవా పోర్టల్ సిటిజన్ లాగిన్లో మన యొక్క కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను మనమే సొంతంగా మన ఫోన్లో ఏ విధంగా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, దానికోసం మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ని తీసుకోండి. బ్రౌజర్ తీసుకున్నాక సెర్చ్ బార్లో ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన వెంటనే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వన్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెబ్సైట్ ఇలా ఓపెన్ అయ్యాక పైన టాప్లో లాగిన్ అని కనిపిస్తూ ఉంటుంది. లాగిన్ ప్రెస్ చేసి సిటిజన్ని ఎంచుకోండి. సిటిజన్ ఎంచుకున్నాక దాంట్లో మీ ఈమెయిల్ ఇవ్వండి. మీ ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకొచ్చి దాంట్లో ఎంటర్ చేస్తే కనుక సక్సెస్ఫుల్గా మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించే కొద్దిగా జూమ్ ఇన్ చేసుకోండి. జూమ్ ఇన్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత రెండు ఆప్షన్స్ వస్తాయి. జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డ్, న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్ అని. మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డు మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మూడు ఆప్షన్స్ వస్తాయి మళ్ళీ. ఫ్రెండ్స్, ఇందులో మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ కనుక మీకు తెలిసి ఉన్నట్లయితే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ వన్ ఏంటంటే మీ ఆరోగ్యశ్రీ కార్డుకి ఆధార్ నెంబర్ అటాచ్మెంట్ అయి ఉంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆధార్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత పక్కన డౌన్లోడ్ డిజిటల్ కార్డ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కనిపించిన తర్వాత దాని పైన టాప్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత అది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి.